హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా బట్ ఐ హ్యావ్ టు డూ. ఎందుకంటే నాకు కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, అక్క ఇలా జరుగుతుంది మీ ఛానల్లో, మీరు గమనించండి అనేసి. సో నేనైతే ఎప్పుడూ అంత ఫోకస్డ్గా చూడలేదు. పైన వచ్చిన కమెంట్స్ వరకే నేను రిప్లై ఇచ్చేదాన్ని. నాకు ఈ రోజే తెలిసింది. 2 డేస్ బ్యాక్ కూడా తెలిసింది, కానీ ఓకే నేను చూస్తాను అని చెప్పాను, కానీ నేను తర్వాత గమనించలేదంతా. బట్ ఈరోజు కూడా సేమ్ వేరే అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. సో ఏం జరుగుతుందంటే, మన ఛానల్లో ఇప్పుడు ఏదైనా వాళ్ళకి యూస్ఫుల్ కోసం మనకి కమెంట్ చేస్తారు, మన ఛానల్కి కమెంట్ చేస్తారు. కమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ రిప్లై ఇచ్చేవాడు ఎవరో అయి ఉంటారు. ఆ రిప్లై ఇచ్చేవాడు చాలా, అది ఏమంటారు వాటిని, చాలా బ్యాడ్ వర్డ్స్, అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేస్తారు. అది ఒక ఉమెన్ దగ్గర అస్సలు యూస్ చేయకూడదు, అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారు. నేను నార్మల్గానే మా ఇంట్లో కానీ ఎవరైనా సరే, ఎవరైనా ఆడపిల్లల ముందర అట్లీస్ట్ ఏమి అని గట్టిగా అరిచినా కూడా నేను అసలు తీసుకోను, ఒప్పుకోను కూడా. బ్యాడ్ వర్డ్స్ నా ముందర యూజ్ చేసినా కూడా నేను అసలు తట్టుకోను, తీసుకోను, అప్పుడే అరిచేస్తా. అలాంటిది ఒక స్టూడెంట్స్ అయి ఉండి వేరే అమ్మాయిలు అదే పనిగా మన ఛానల్లోకి వచ్చి ఒక యూజ్ ఉందక్క, ఇలా అవసరం ఉంది అని పెట్టినప్పుడు మీరు ఎలా కమెంట్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇది ఒక స్టూడెంట్స్ చేస్తున్నారు అంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. ఫస్ట్ థింగ్, ఒక స్టూడెంట్ ఎప్పుడు ఇలాంటి పని చేయడు. అతనికి కావాల్సినది ఏదో అతను పని చేసుకొని వెళ్ళిపోతాడు. అది మాత్రం నేను చాలా వరకు చూశాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఈవెన్ ఐఎమ్ ఆల్సో, నాకు కూడా ఎందుకో చాలా బాధేస్తుంది మీ వల్ల. ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అసలు. ఫస్ట్ థింగ్, మన ఛానల్ అనేది వ్లాగ్స్ ఛానల్ కాదు, లైక్ ఎనీ వేస్ట్ ఛానల్ కూడా కాదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఉండే ఛానల్ కూడా కాదు. మన ఛానల్ ఒక ఎడ్యుకేషన్ ఛానల్. జస్ట్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది తప్ప ఇంకా వేరే వేస్ట్ కంటెంట్ కూడా ఉండదు ఈ ఛానల్లో. అలాంటిది ఇలాంటి ఛానల్స్లో కూడా మీరు కమెంట్స్ చేస్తారా? వేరే ఛానల్స్లో కూడా చేస్తారు, నేను చూసాను చాలా వరకు. కానీ నేను వేరే వాళ్ళ ఛానల్స్ గురించి నేను మాట్లాడట్లేదు, మన ఛానల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని రెస్పెక్ట్ చేయండి. ఎవరైనా అమ్మాయిలు కమెంట్ చేస్తున్నారంటే వెంటనే గలీజ్ మాటలు మాట్లాడకండి. అమ్మాయి ఏం పెట్టలేదు అసలు, అక్క నేను ఇట్లా 2022 పాస్డ్ అవుట్, నాకు ఇలా కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఏం చేయాలని పెట్టింది. వాడు ఏం పెట్టాడు వెనకాల, కింద కమెంట్, వాడి పేరు శేఖర్ అంట. ఓకే, సి వాడు ఏం పెట్టాడు, ఐడి పేరు శేఖర్. ఓకే, ఏం పెట్టాడంటే ఎంత ప్రైజ్, ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ కావాలి మీకు అమ్మాయికి, అమ్మాయి పేరు మల్లేశ్వరి, ఎంత అమౌంట్. చీప్ అనిపించట్లే? మీ ఇంట్లో మీ అక్క, మీ మదర్ వీళ్ళని అంటారు అలాంటి మాటలు మీరు. ఇంకొకడు వచ్చేసి ఏదో మాట్లాడతాడు. అసలు ఎట్లా కమెంట్ చేస్తారు చెప్పండి? ఈ ఛానల్లోనే జరుగుతుందంటే నేనేం నమ్మట్లేదులేండి, చాలా ఛానల్స్లో జరుగుతుంది. బట్ ఇలాంటి కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి మన ఛానల్లో అనేది నాకు అనిపించట్లేదు. నేను ప్రతి కంటెంట్ చూసి పెడతాను. ఎక్కడ మనకి బ్యాడ్ వర్డ్స్ రాకూడదు, ఎక్కడ మన కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ ఉండకూడదు. ఏదైనా సరే, ఇప్పుడు నేను ఒక వీడియో తప్పు చేశానంటే యూ హ్యావ్ టు టెల్ మీ, అక్క ఈ కంటెంట్ మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇది ఇలా చెప్పాల్సింది అని మీరు నాకు చెప్పండి. నేను వింటాను, నేను వర్కౌట్ చేసుకుంటాను వాటి మీద. అదే ఎవరో కమెంట్ చేసిన వాటి మీద వాళ్ళకి మీరు అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం కరెక్టేనా? నిజానికి నాకైతే ఎక్కడ అసలు అనిపించట్లేదా? మీకు ఎక్కడ బ్రెయిన్లో అనిపించట్లేదా ఎలాంటి కమెంట్స్ నేను పెడుతున్నాను అనేసి? మీ బ్రెయిన్ కొంచెం కూడా అనిపించదా? లేకపోతే మీ ఇంట్లో మీ మదర్గా అనిపించదా ఇంకొక ఆడపిల్లని మాట్లాడేటప్పుడు? లేకపోతే మీ అక్కో మీ చెల్లినో ఎవరైనా అలాంటి మాటలే మాట్లాడితే నువ్వేం చేస్తావు? పోయి కొట్టేసి వస్తావు కదా. రేపు ఆ అమ్మాయి కూడా అంతే కదా. ఎవరో ఎక్కడో ఏ ఊరో తెలియని పిల్లల గురించి మీకు అవసరమా అసలు? ఇలాంటివి చేసే కదా మీరు పోతున్నారు జైల్లోకి. ఇలాంటివి చేసే కదా చాలామంది లైఫ్ చెడగొట్టుకుంటున్నారు. ఎందుకండి? మన ఛానల్లో మంచి కంటెంటే ఉంది కదా, మంచిగానే ఉండండి. అలాంటివి చేయడం ఎందుకు? ఇప్పుడు అలాంటి అమ్మాయిల వల్ల కొన్నిసార్లు ఛానల్లో వీడియోస్ పెట్టబుద్ధి కూడా కాదు. ఎందుకు? అలాంటివి జరుగుతుంటే ఎవరైనా వదిలేస్తారేమో కానీ లైట్ తీసుకొని, బట్ నేను వదలను. ఎందుకంటే నేను నార్మల్గా మా ఇంట్లోనే ఏదైనా జరిగితే కూడా నేను చాలా సీరియస్గా తీసుకుంటా. అది కూడా ఒక ఉమెన్స్ విషయం అయితే చాలా చాలా సీరియస్గా తీసుకుంటా, చాలా అరిచేస్తా కూడా, నీకెందుకు ఏమి అనేసి. అలాంటిది నేను అదే పనిగా ఒక డ్రీమ్తో ఒక ఛానల్ పెట్టుకొని ఒక పాత్లో నేను వెళ్ళేటప్పుడు ఇలాంటివి మన సబ్స్క్రైబర్స్కి వస్తున్నాయి, ఇలాంటివి మన ఛానల్లో ఉండే వాళ్ళకి వస్తున్నాయి అంటే నేను తీసుకోను. ఓకే, నేను ఖచ్చితంగా ఐడిని ట్రాక్ చేస్తా.
ఐడి 4 ఇయర్స్ ఎగో 5 ఇయర్స్ ఎగో అనే ఉంది. ఏం ఫేక్ ఐడీస్ కూడా కాదు. ట్రాక్ చేయడం ఈజీనే. ఓకే, ట్రాక్ చేసి పంపిస్తా కూడా నేను జైలుకి. ఓకే, అట్లా వదిలే టైప్ అయితే అస్సలు కాదు. నేను ముందుగానే చెప్తున్నాను, కమెంట్స్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయండి. అది కూడా ఉమెన్స్ని అబ్యూస్ చేయొద్దు ప్లీజ్. నాకు అస్సలు ఇష్టం లేదు అలాంటివి మన ఛానల్లో పెట్టకండి. మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చకపోతే నా వరకే మాట్లాడండి, వేరే వాళ్ళకి జోలికి పోవద్దు. వేరే వాళ్ళకి కమెంట్స్కి అస్సలు మీరు పోవద్దు. మీ కమెంట్ ఏందో మీ వరకే ఉండండి. పక్కన వాళ్ళకి అమ్మాయిల జోలికి అస్సలు పోవద్దు. అరే మీకే చెప్తున్నాను, అమ్మాయిల జోలికి పోతే మీ లైఫ్ మీరే పోగొట్టుకున్నట్లు. అది మీకు అర్థం కావట్లేదు. అమ్మాయిల గురించే చట్టాలు ఎక్కువ ఉన్నాయి, అబ్బాయిలకి ఏం లేవు చట్టాలు. ఓకేనా, మిమ్మల్ని ఒక అమ్మాయికి ఇట్లా అయిందంటే ఫస్ట్ మిమ్మల్ని జైల్లో వేసిన తర్వాతే చేస్తారు ఏంటి ఇంట్రాగేషన్ అవన్నీ. ఓకే, అసలు ఇది జరిగిందా లేదా అనేసి. అదే ఒక అబ్బాయి ఇలా చేశాడంటే అమ్మాయిని త్వరగా జైల్లో వేయరు, గుర్తుంచుకోండి. ఓకే, అనవసరంగా చదువుకునే వయసులో ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. బాగుండండి. మన ఛానల్లో ఇంకోసారి నేను అలాంటివి చేయకూడదు. నేను అనుకుంటున్నాను అతను మన సబ్స్క్రైబర్స్ కాదు, వాళ్ళు అసలు మన సబ్స్క్రైబర్స్ కాదు, ఎవరో కావాలనే చేసిన వాళ్ళు. ఇదే ఛానలే కాదు, ఇంకొక ఛానల్లో కూడా అలానే ఉండింది. ఓకే, నేను ఆ ఛానల్ని బయట పెట్టట్లేదు ఇప్పుడు. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా సేమ్ వర్డ్సే, సేమ్ థింగ్సే మన ఛానల్లో కూడా వచ్చాయి. నేనైతే వాళ్ళు కావాలనే చేస్తున్నారని అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే కాదని నేను 100% నమ్ముతున్నాను. బట్ మీలో ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ చేంజ్ ఇట్. నేను అస్సలు తీసుకోను అలాంటివి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. నీకు ఎడ్యుకేషన్ ఎంతున్నా, నువ్వు ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నీకు ఎథిక్స్ వాల్యూస్ లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. ఓకే, ఏం చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ నన్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది నేను ఇంత బాధపడుతున్నా అనేది. నేను తీసుకోలేకపోతున్నా. ఫస్ట్ టైం నేను ఇది తీసుకోలేకపోతున్నాను మన ఛానల్ నుంచి. అసలు నా వల్ల కావట్లేదు. ఫస్ట్ టైం ఇది నాకు జరగడము. నాకు కూడా కాదు, నాకు జరిగినా నేను తీసుకోను, వెంటనే హైడ్ చేసేస్తా. బట్ ఎవరికో జరుగుతుందంటే నా వల్ల కాదు, అది కూడా మన వల్ల జరుగుతుందంటే అస్సలు కాదు. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరు అలా చేయకండి. నేను ఎవరిని అయితే నెగిటివ్ చేయట్లేదు, నేను చాలా సెన్సిటివ్. అసలు ఒక అమ్మాయి గురించి అట్లా వచ్చిందంటే నేను తీసుకోలేకపోతున్నా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కాదు, ఫస్ట్ ఉమెన్స్ని అయితే అబ్యూస్ చేయొద్దు, బికాజ్ ఐ కాంట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.